Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So what do we start with? Quote of the day, motivation kosam. Root words already n alphabet like enter అయిపోయి ఉన్నామండి. Vocabulary memorize చేసుకున్న the best way. So and phrasal expressions like keeping exam in point of view. Next editorial vocabulary comprising all these phrasal verbs. Already editorial లో ఉన్నటువంటి phrasal verbs pick చేసి idiomatic expressions pick చేసి తర్వాత content vocabulary tough vocabulary pick చేసి మేము ముందరకు తీసుకొని రావడం జరుగుతుంది. Analysis of the editorial like trying to understand this editorial of the day, and the last but not the least test of the day with few shortcuts which will be very useful to upcoming exams. Without further ado, let's get into the quote of the day. Today is not just another day, it's a new opportunity, another chance, a new beginning, embrace it. So just మనకి మార్నింగ్ లేసిన వెంటనే the day has started అనే ఫీలింగ్ ఎంతమందికి ఉంటుంది? 99% ఉంటుంది. కానీ ద థింగ్ ఈజ్ ఇట్స్ జస్ట్ నాట్ అన్ అనదర్ డే. సో టుడే యు ఆర్ అలైవ్. మార్నింగ్ లేచిన వెంటనే నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే యు ఆర్ అలైవ్. నీకు మరి ఇంకొక ఆపర్చునిటీ నీ ముందర ఉంది, ఇంకొక అవకాశం నీ ముందర ఉంది. సో జస్ట్ ఇంకొక బిగినింగ్ నీ ముందర ఉంది. సో కాబట్టి పాస్ట్ ఇస్ పాస్ట్, అయిపోయిందంటే అయిపోయింది. ఇంకా దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎంబ్రేస్ ఇట్, హగ్ ఇట్ అండ్ స్టార్ట్ ద డే. Let's get to phrasal expressions based on, as a result of. Based on అనేది రెగ్యులర్గా యూజ్ చేసే కొలకేషన్. ది డాక్యుమెంటరీ is based on a real life situation. Based to మీనింగ్లెస్, మీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ బికాస్ ఆఫ్ అంటే లైక్ బికాస్ ఆఫ్ జనరల్గా యూజ్ చేస్తాం. డ్యూ టు, బికాస్ ఆఫ్, సమ్టైమ్స్ వీ గెట్ కన్ఫ్యూజ్డ్. ద యూనివర్సిటీ ఎగ్జామ్స్ వర్ పోస్ట్పోన్డ్ as a result of like you say because of, as a result of, because of, as the result of the. So instead of as the result of the, we need to go with because of. నెక్స్ట్ రూట్ వర్డ్స్కి వచ్చినట్టయితే ఎన్ అయిపోయింది, ఓలోకి వచ్చేసాము. ఆర్థో, ఇది తెలియని వాళ్ళు ఎవరే కానీ ఉండరు. ఆర్థో డాంటిస్ట్, డెంటిస్ట్ ద స్ట్రైటన్స్ టీత్ రిలేటెడ్ కూడా బోన్ ఉంటుంది కదా. ఆర్థో అంటే వచ్చేసి స్ట్రైట్ అనే మీనింగ్ వస్తుంది, బోన్ అనే మీనింగ్ వస్తుంది. ఆర్థో డాంటిస్ట్ ఎవరైతే ఈ యొక్క బోన్ని టీత్ని స్ట్రైట్ చేస్తాడు అతను ఆర్థోడాంటిస్ట్ అవుతాడు. ఆర్థోపెడిక్ కన్సర్న్ విత్ ప్రాపర్ అలైన్మెంట్ ఆఫ్ ద బోన్స్ని కరెక్ట్గా కూర్చోబెట్టేటటువంటి వ్యక్తి ఆర్థోపెడిక్ రిలేటెడ్ డాక్టర్ అంటాము. ఆర్థోగ్రఫీ వచ్చేసి కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్, స్ట్రైట్ వే ఆఫ్ రైటింగ్ ఆర్థోగ్రఫీ. గ్రఫీ స్టాండ్స్ ఫర్ రైటింగ్ హౌఎవర్. నెక్స్ట్ ఆక్సీ ఓఎక్స్ఐ కానీ ఓఎక్స్వై కానీ తీసుకుంటే లైక్ యూ గో విత్ షార్ప్ అన్నట్టు. ఆక్సిమోరాన్ కంబైనింగ్ టూ ఐడియాస్ దట్ షార్ప్లీ కాంట్రాడిక్ట్ ఈచ్ అదర్. సో ఆక్సిమోరాన్ ఇట్స్ వొకాబులరీ థింగ్ అనమాట. సో క్వైట్ కాంట్రాస్ట్ ఉండేటటువంటి టూ వర్డ్స్ని, సో షార్ప్లీ కాంట్రాడిక్ట్ చేసేటటువంటి టూ వర్డ్స్ని కంబైన్ చేసినట్టయితే అది ఆక్సిమోరాన్ అంటాము. నెక్స్ట్ ఆక్సిడైజ్, కొరోడా సర్ఫేస్ని షార్ప్గా చేయడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ లెట్స్ గెట్ టు ఎడిటోరియల్ వొకాబులరీ. వ్యాలీ అంటే మనకు తెలుసు, హిల్స్ మౌంటైన్స్కి తర్వాత వచ్చేటటువంటిది రివర్ వెళ్ళేటటువంటిది వ్యాలీ అంటాము. సో మెటోనిమ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఇక్కడ మెటోనిమ్ అంటే ఏంటంటే ఆల్టర్నేటివ్ ఫర్ సంథింగ్ ఎల్స్. సో లోయ అన్నారంటే ఇక్కడ కాశ్మీర్ వ్యాలీ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటాం. దీన్ని మెటోనిమ్ అంటాం. ఇట్స్ గ్రామటికల్ టర్మ్ అనమాట. వాయిస్ అంటే రిప్రజెంటేషన్. సో మౌత్ పీస్, స్పోక్స్ పర్సన్, మీన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ద వాయిస్ ఆఫ్ ద ఇండియా ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఒపీనియన్ అని కూడా తీసుకోవచ్చు. టూ డిఫరెంట్ వేస్లో ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. మోడరేషన్, అన్ యాక్ట్ ఆఫ్ అవాయిడింగ్ సంథింగ్, ఏదైనా అవాయిడ్ చేయడము, ఏదైనా ఎక్స్ట్రీమ్గా తయారు చేయడము అనే మీనింగ్ వస్తుంది. ఎక్స్ట్రీమ్ కాకోకుండా, ఇంటెన్స్ కాకోకుండా అవాయిడ్ చేస్తే మోడరేట్ చేయడం, మోడరేషన్. వాయిస్ ఆఫ్ మోడరేషన్ ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో ఆ మోడరేట్ చేయడానికి అది వాయిస్ ఆఫ్ రిప్రజెంటేషన్ అంటాము. నెక్స్ట్ గుప్కా డిక్లరేషన్ అంటే ఏంటి? ఈ యొక్క ఎడిటోరియల్ కాంటెక్స్ట్ రిలేటెడ్గా ఇట్స్ అ రెజల్యూషన్ ఇష్యూడ్ ఆఫ్టర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ ఆన్ August 4, 2019 on the Gupka residence of NC President Farooq Abdullah. They vow to fight collectively for the restoration of Jammu and Kashmir special status as guaranteed by the Constitution under Article 370. సో వాళ్ళ పర్టికులర్ డిక్లరేషనే ఈ యొక్క గుప్కా డిక్లరేషను. స్టేట్హుడ్ అంటే కండిషన్ ఆఫ్ బీయింగ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్ ఈ స్టేట్హుడ్. సో డిటెన్షన్ అంటే ఇంప్రిజన్మెంట్, డిటెన్షన్లో ఉన్నప్పుడు అంటాం డైరెక్ట్గా ఇంప్రిజన్మెంట్, కొద్దిగా ఇన్ఫార్మల్గా ఉంటుంది. కన్ఫైన్మెంట్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ పీల్ అంటే కన్నా తీసివేయడం. ఈ రిపీల్ అంటే కన్నా లైక్ ఇన్వాలిడేట్, క్యాన్సల్ చేయడము. నలిఫై ఈ వర్డ్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, రివోక్ చేయడము. నెక్స్ట్ ఫేస్ ఆఫ్ అనేది ఒక హాలీవుడ్ కల్ట్ మూవీ ఉంది. సో ఇఫ్ యూ విష్ యూ కుడ్ వాచ్. ఇట్స్ వాట్ ఈస్ దట్ యాక్షన్ మూవీ, యాక్షన్ థ్రిల్లర్ జోనర్.
సో ఫేస్ ఆఫ్ అంటే ఏంటి, లైక్ క్లాష్, కాన్ఫ్లిక్ట్, కాన్ఫ్రంటేషన్, స్కర్మిష్. ఇట్స్ కంప్లీట్లీ న్యూ టర్మ్ టు యూ, రైట్? అటానమీ అంటే ఏంటి, లైక్ ఇది కూడా మనకు తెలుసు, అటానమస్, కాలేజ్ అటానమసా కాదా. సో ఇండిపెండెంట్గా, ఫ్రీగా, సెల్ఫ్ రూల్, సెల్ఫ్ డిటర్మైన్డ్ థింగ్ వచ్చి అటానమీ అంటాం. సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే ఏంటి, అటానమస్. సో వైస్ వర్సా అన్నట్టు. ఓవర్వెల్మ్, ఓవర్ రన్, ఓవర్ పవర్, ఓవర్ బర్డెన్, బిసెట్ అంటే సో ముంచి వేసే విధంగా ఉన్నటువంటిది ఓవర్వెల్మింగ్. సో మనకి మించినటువంటిది అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ టర్న్ అవుట్, ట్రాన్స్పైర్ అవ్వడము, ఎమర్జ్ కావడము, హ్యాపెన్ కావడం అనే మీనింగ్ వస్తుంది. లైక్ యాక్టర్స్, సో హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ పార్టిసిపెంట్స్ యాక్టర్స్, సో హూ ఆర్ ఇన్ యాక్షన్ అన్నట్టు. నెక్స్ట్ టెంపర్, టెంపర్ అంటే ఇక్కడ వర్బ్ టెంపర్డ్, మోడరేట్ చేయడము, టోన్ డౌన్, మిటిగేట్ చేయడము, సో ఇంటెన్సిటీని తగ్గించడం, సాఫెన్ అనే మీనింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ స్ట్రైడెంట్ ఏంటి, ఫోర్స్ఫుల్ వేగాలో, హై పిచ్డ్గా, లౌడ్గా, ర్యాష్గా ఉండడం స్ట్రైడెంట్. లెజిటమైజ్ అంటే లెజిటమేట్ స్టేటస్ని ప్రొవైడ్ చేయడము, దాన్ని విత్డ్రా చేసుకుంటే డీలెజిటమైజ్ అని అంటాము. నెక్స్ట్ సపరేటిస్ట్, డిసిడెంట్, సెక్టేరియన్, ఒక పర్టికులర్ సెక్టార్ రిలేటెడ్గా ఫేవరిజం చూపించడం సపరేటిస్ట్ అంటారు. అన్లీష్, వదిలిపెట్టడం, సో ఏదైనా పట్టి ఉంచినటువంటి దాన్ని వదలడం అన్నట్టు. సెట్ రిలీజ్, సెట్ ఫ్రీ, లెట్ లూజ్ అనే మీనింగ్ వస్తుంది. ఎవిడెంట్లీ, క్లియర్లీ, పాల్పబుల్లీ, సీమింగ్లీ, అపారెంట్లీ, సినానిమస్. డామినేషన్, కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ పవర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ అథారిటీ ఓవర్ సమ్వన్. సో వాట్ ఈస్ దిస్ ప్యాసేజ్ అబౌట్? వాలీస్ వాయిస్ ఆన్ J&K's గుప్కార్ అలయన్స్. సో వాళ్ళ యొక్క కోయలిషన్కి సంబంధించి, డిక్లరేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో డిస్కస్ చేయబోతుంది. ద సెంటర్ మస్ట్ రెస్పెక్ట్ ద వాయిసెస్ ఆఫ్ అ రీజన్ అండ్ మోడరేషన్ ఇన్ కాశ్మీర్. రీజన్ అంటే లాజికల్గా, మోడరేషన్ ఏదైనా ఇంటెన్సిటీని తగ్గించే విధంగా ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా సెంటర్ రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కాంటెక్స్లో మనము ఈ యొక్క ఆథరు సో ప్రజెంట్ చేయడం జరిగింది. ద అనౌన్స్మెంట్ ఆన్ థర్స్డే బై 5 రీజనల్ బాడీస్ అండ్ ద CPI ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద People's Alliance for Gupkar Declaration to fight for the restoration of full statehood and special constitutional status of Jammu and Kashmir is one that has also coincided with the release of former Jammu and Kashmir Chief Minister Mehbooba Mufti after 14 months in detention. ఇక్కడ అనౌన్స్మెంట్ ఏమిటి సంబంధించి థర్స్డే జరిగింది, 5 రీజనల్ పార్టీస్ CPIతో కలిసి ఏంటి, సో దే ఫార్మ్డ్. సో ఫార్మేషన్ ఏంటి, పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్కి సంబంధించి ఒక పీపుల్స్ అలయన్స్ని ఫామ్ చేశారు. దానికి సంబంధించి అనౌన్స్మెంట్ ఏమిటికి, సో దే వుడ్ లైక్ టు ఫైట్ ఫర్ ద రెస్టరేషన్ ఆఫ్ ఫుల్ స్టేట్హుడ్, కంప్లీట్గా ఇండిపెండెంట్ స్టేట్హుడ్ కోసము ట్రై చేస్తూ ఉన్నారు. స్పెషల్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దానికోసము ఈ యొక్క పీపుల్స్ అలయన్స్ని ఫామ్ చేశారు అన్నట్టుగా డిక్లేర్ చేయడం జరిగింది. సో అది ఇంకొక విషయాన్ని కూడా కోయిన్సైడ్ అవ్వడం ఏం జరిగిందంటే, సో ఈ ఫార్మర్ జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ మెహబూబా ముఫ్తీని కూడా సో రిలీజ్ కావడం అనేది కూడా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చోటు చేసుకోవడం జరిగింది. ద గుప్కార్ డిక్లరేషన్ బై దీస్ బాడీస్ ఆన్ August 4th, 2019 had anticipated the center's move to repeal Jammu and Kashmir special status the next day and vote to fight for its protection. సో ఇక్కడ ఈ డిక్లరేషన్ ఈ పార్టీస్ ద్వారా ఎప్పుడు జరిగింది ఫస్ట్లో అంటే August 4th, 2019 జరిగింది. ఇది మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసినది ఏంటి అంటే, సో సెంటర్స్ మూవ్ టు అపీల్, సో సెంటర్స్ మూవ్ ఈ యొక్క రిపీల్ అనమాట, అప్పీల్ కాదంటే ఇన్వాలిడేట్ చేయడము దానికి సంబంధించి. తర్వాత దే ఈవెన్ వోవుడ్ టు ఫైట్ ఫర్ ఇట్స్ ప్రొటెక్షన్, దాని ఆ డిక్లరేషన్ యొక్క ప్రొటెక్షన్ కోసం కూడా ఫైట్ చేయడం జరిగింది. దానికి ఫైట్ చేయాలనేది కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. జమ్మూ అండ్ కాశ్మీర్ ఆల్సో లాస్ట్ ఇట్స్ స్టేట్హుడ్. అంతేకాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా తన యొక్క ఇండిపెండెంట్ స్టేట్హుడ్ని కోల్పోయింది. The NC, the PDP, People's Conference, Awami National Conference, the Jammu and Kashmir People's Movement and CPI have now reiterated their earlier pledge. The Awami, Ittihad party and the People's Democratic Front too have declared their support. మొత్తం మీద ఇవన్నీ పార్టీస్ కూడా కలిసికట్టుగా దానిలో సపోర్ట్ని తెలియజేశాయన్నమాట ఈ డిక్లరేషన్ పరంగా. The coming together of the rival regional parties is strange and significant. This is no electoral alliance but a political meeting point on the status of Kashmir. సో మొత్తం మీద ఇది కొద్దిగా స్ట్రేంజ్గానే చెప్పాలి. అన్ని డిఫరెంట్ పార్టీస్ అన్నీ కూడా రైవల్ పార్టీస్ ఎస్పెషల్లీ రీజనల్ పార్టీస్ అన్నీ కలిసికట్టుగా రావడం అనేది ఒక సిగ్నిఫికెంట్ విషయంగానే మనము గుర్తించవచ్చు. దిస్ ఈజ్ నో ఎలక్టరల్ అలయన్స్. సో ఎలక్షన్ రిలేటెడ్ అలయన్స్ అయితే కాదు అనేది మనకు తెలుసు. ఇట్స్ జస్ట్ అ పొలిటికల్ మీటింగ్ పాయింట్ ఆన్ వాట్, ఆన్ ద స్టేటస్ ఆఫ్ కాశ్మీర్. It's a result of the perception that politics in Jammu Kashmir is a face-off with the center and a reflection of increased Kashmiri alienation from the national mainstream. సో మొత్తం మీద సో ఇది ఎందుకు మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఇది ఏమిటి నుంచి రిజల్ట్ అంటే, సో కంప్లీట్గా కాశ్మీర్ ఏలియనేషన్ అవ్వడము. ఏలియనేషన్ అంటే
సో నేషనల్ మెయిన్ స్ట్రీమ్ నుంచి డిఫరెంట్గా సపరేట్గా ఉండడం అనే దాని నుంచి రిజల్ట్ ఇదంతా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ పాలిటిక్స్లో ఖచ్చితంగా. సో ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఫేస్ ఆఫ్ విత్ ద సెంటర్. ద ఫ్రేమింగ్ ఆఫ్ కాశ్మీర్ పాలిటిక్స్ యాజ్ అ కంబాట్ అంటే సో లైక్ ఫైట్ with the center has been forced upon the regional parties by the BJP government through its reckless policies. Careless policies వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ బీజేపీ గవర్నమెంట్ తెచ్చుకుంది అనడంలో ఆశ్చర్యం లేదు. In 2015 the BJP PDP coalition government is in Jammu and Kashmir appeared like the maturing of a progressive trend. 2015లో డిఫరెంట్గా ఉండేది. వీళ్ళ యొక్క అలయన్స్ ఏదైతే ఉందో, కోయలిషన్ ఏదైతే ఉందో, లైక్ మెచ్యూరింగ్ ఆఫ్ అ ప్రోగ్రెసివ్ ట్రెండ్ అనేది అర్థం చేసుకున్నాం. ద బీజేపీ అండ్ ద ఎన్సీ వర్ ఇన్ అలయన్స్ అట్ ద సెంటర్ ఎర్లియర్. మొదట్లో ఇవి రెండు కూడా ఎన్సీను బీజేపీ కూడా ఎర్లియర్గా సో అలయన్స్లో ఉండేది విత్ టూ మెయిన్ నేషనల్ పార్టీస్ ఇన్ ద కాంగ్రెస్ అండ్ ద బీజేపీ ఫార్మింగ్ opportunistic alliances with two regional parties. There were reasons to believe that that politics in Kashmir was not out of step with the national mainstream. So starting లో earlier stages లో ఈ యొక్క బీజేపీ ఒక రీజనల్ పార్టీతో, కాంగ్రెస్ ఒక రీజనల్ పార్టీతో టైఅప్ అవ్వడం, అలయన్స్ క్రియేట్ చేయడం అనేది సో క్లియర్గా ఈ నేషనల్ స్ట్రీమ్కి సంబంధం లేకుండా అయితే లేవు, లింకప్ అయితే ఉన్నాయనే విషయం మనము అర్థం చేసుకోవాలి మొదట్లో. Besides participation of Kashmiri parties in national coalition governments, the debate within had begun to echo political debates elsewhere in the country, with development and governance increasingly taking center stage. మొత్తం మీద సో ఇవి పాలిటిక్స్కి రిలేటెడ్గా కాకోకుండా అవుట్ ఆఫ్ స్టెప్ అంటే బయటకు వచ్చేసి ఈ యొక్క డెవలప్మెంట్ గవర్నెన్స్ రిలేటెడ్గా మెయిన్ స్ట్రీమ్ తీసుకుంటున్నాయనడంలో ఆలోచించాల్సినటువంటి విషయం. డిబేట్స్ ఆన్ ఎకానమీ అండ్ సెల్ఫ్ డిటర్మినేషన్ కంటిన్యూడ్. అటానమీ మీద, సెల్ఫ్ డిటర్మినేషన్, సెల్ఫ్ పవర్ మీద సో కంటిన్యూస్గా ఈ యొక్క డిబేట్స్ జరుగుతున్నాయి. బట్ డిడ్ నాట్ ఓవర్వెల్మ్ పాలిటిక్స్ ఇన్ కాశ్మీర్. పాలిటిక్స్ని సప్రెస్ చేసే విధంగా అయితే జరగట్లేదు. As it turned out, alliances with regional actors did not temper the BJP's strident opposition to the notional special status. Notional అంటే ఐడియల్. సో ఇవి తర్వాత ఈ అలియన్సెస్ రీజనల్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెంపర్ చేయలేకపోయారు. ఏది బీజేపీ స్ట్రైడెంట్ అపోజిషన్ని టెంపర్ చేయలేకపోయారు టు ద నోషనల్ స్పెషల్ స్టేటస్, ఐడియల్ స్పెషల్ స్టేటస్ రిలేటెడ్గా. The BJP government at the center evidently believes that domination and not accommodation is the way forward in Kashmir. So BJP government క్లియర్గా ఏం బిలీవ్ చేస్తుంది, డామినేషన్ మాత్రమే, అకామిడేషన్ కాదు. అదే సో వే ఫార్వర్డ్ ఇన్ కాశ్మీర్ అని చెప్పి బిలీవ్ చేస్తుంది. విచ్ హాస్ హెల్ప్డ్ ద పార్టీస్ ఎలక్ట్రల్ అపీల్ ఇన్ ద హార్ట్లాండ్ అండ్ యాక్సెస్ ఇన్సెంటివ్. సో మొత్తం మీద ఆ పాయింట్తోనే ఇది మెయిన్గా ఈ యొక్క ఇన్సెంటివ్గా ఫీల్ అవుతూ ఉంది బీజేపీ గవర్నమెంట్. విత్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఎనీ పాలసీ ఈజ్ ఎన్ఫోర్సబుల్ ఆన్ ద గ్రౌండ్ బట్ దట్ ఈస్ నాట్ అ మొరల్ చాయిస్ దట్ డెమోక్రటిక్ సొసైటీస్ మేక్. సో ఏ పాలసీ అయినా ఇక్కడ ఎన్ఫోర్సబుల్గా అయినప్పటికీ సో అదైతే డెమోక్రటిక్ సొసైటీస్ చేసేటటువంటి పని అయితే కాదు. నేషనల్ ఇంటిగ్రేషన్ అడ్వాన్స్డ్ త్రూ పేషెంట్ నెగోషియేషన్స్ అండ్ అకామిడేషన్ ఈజ్ మోర్ ఎండ్యూరింగ్ అండ్ ఫార్మిడబుల్. నేషనల్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో, నేషనల్ యూనిటీ ఏదైతే ఉందో సో ఇవి ఖచ్చితంగా సో ఓపికతో కూడినటువంటి నెగోషియేషన్స్, అకామిడేషన్స్ ద్వారా మాత్రమే మోర్ ఎండ్యూరింగ్గాను ఫార్మిడబుల్గాను ఉంటాయి. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అ న్యూ బిగినింగ్ ఇన్ కాశ్మీర్ అండ్ ద సెంటర్ షుడ్ బి సెన్సిటివ్ టు ద సెంటిమెంట్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద గుప్కార్ డిక్లరేషన్. మొత్తం మీద ఫైనల్గా కంక్లూషన్ ఏంటంటే సో ఖచ్చితంగా సెంటర్ వచ్చి సెంటిమెంట్ వీళ్ళ సెంటిమెంట్స్ని గుప్కార్ డిక్లరేషన్లో చెప్పినటువంటి వాటి పట్ల సెన్సిటివ్గా ఉండాలి. సో ఇదైతే న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు కాశ్మీర్కి. రైట్, రెస్ట్ ఆఫ్ ద డే వన్స్ అగైన్ ఐ బ్రాట్ టు యూ దిస్ ఎర్రర్ లొకేషన్స్. ఎందుకంటే దిస్ థింగ్ ఈస్ టైడ్ అప్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీ టాపిక్ అన్నట్టు. సో గ్రామటికల్గా యాక్యురేట్గా ఉన్నారంటే మ్యాక్సిమం క్రాక్ చేసేసుకోవచ్చు. రైట్, లెట్స్ గెట్ ఇన్ టు దిస్. He is almost quite competent for the post of manager. So when given a chance, he can lead the company to its goal. ఆల్మోస్ట్ క్వైట్. సో క్వైట్ అంటేనే ఆల్మోస్ట్. సో కాబట్టి సూపర్ ఫ్లాస్ ఆల్మోస్ట్ అనేది ఎలిమినేట్ చేసుకోవాలి. యాస్ మీ దాట్ వై ఐ వాజ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ దట్ వై. సో ఆస్క్డ్ మీ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఇంట్రాగేటివ్ వర్డ్తో స్టార్ట్ అయినప్పుడు దట్ యొక్క నెసెసిటీ ఉండదు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 10 years ago since he wrote. సో ఇక్కడ 10 years ago since he wrote a letter. సో వెన్ హీ రోట్, సిన్స్ అనేది అక్కడ సిన్స్ అంటే మామూలుగా అప్పటి నుండి అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో అలాంటి మీనింగ్ ఇక్కడ నెసరీ కాదు. సో సిన్స్ తీసేసి వెన్ పెట్టచ్చు. నెక్స్ట్,
బై హూమ్ వాస్ హీ హెల్ప్డ్, హీ వాస్. సో క్వశ్చనింగ్ ఎప్పుడు ఉండకూడదు, ఇది ఇంట్రాగేటివ్. బై హూమ్ వాస్ హీ హెల్ప్డ్, when he seriously wounded by a terrorist, when he seriously wounded, when he was వస్తుంది. ఎందుకు by whom was he helped when he seriously wounded అనే దాంట్లో వర్బ్ లేదు, అంటే ప్యాసివ్ వాయిస్లో రాదు, కాబట్టి వాస్ పెడితే అక్కడ సెట్ అవుతుంది. వన్ సెక్. by whom did he help? okay, so exactly. Next, she held something at her side which was totally hiding, hiding active voice, కానీ ఇక్కడ passive sensitive. సో ఆమె ఏదో హైడ్ చేస్తుంది, which was hidden by the, సో బై కూడా మనకి passive సపోర్ట్ చేస్తుంది, హైడింగ్ కంటే hidden is most preferable. Okay guys, that's all for the day and more are yet to come. So mains related గా మేము ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాం, very soon we are going to come to you. Anyways, thank you for watching. Who didn't subscribe to our channel and don't forget to like. Signing off.